లాభాల వాటాపై ముఖ్యమంత్రిని కలిశామని పోటీపడి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు జబ్బలు చర్చుకోవడం కాదని వాస్తవ లాభాలపై ప్రభుత్వం 35% వాటా 2 రోజుల్లో ప్రకటించకపోతే కార్యాచరణ ఏమిటో ప్రకటించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ లాభాల వాటాపై గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ముఖ్యమంత్రిని కలవడంపై స్పందించారు. 2 సంఘాలు ముఖ్యమంత్రిని కలవడం మంచిదేమో కానీ ఈ 2 రోజుల్లో ప్రభుత్వం లాభాల వాటాను ప్రకటించకపోతే అన్ని యూనియన్లను కలుపుకొని తదుపరి కార్యాచరణ ఏమి చేపట్టనున్నారో వెల్లడించాలన్నారు. లాభాల వాటాతో పాటు మారుపేర్ల సమస్య, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, జేఎంటీల ప్రమోషన్స్ తదితర సమస్యలు కూడా పరిష్కారం కావాల్సి ఉందన్నారు. అలాగే సొంతింటికలపై సిఐటియు చేపట్టిన ఉద్యమాన్ని హెచ్ఎంఎస్ యూనియన్ తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికుడు క్వార్టర్ హక్కును కోల్పోయే అవకాశం ఉందనడం అవివేకమన్నారు. సింగరేణి సంస్థ కార్మికునికి క్వార్టర్ను ఉత్తిన ఇవ్వడం లేదని, క్వార్టర్ పొందిన కార్మికునికి కట్ అయ్యే హెచ్ఆర్ఏతో బయట నుంచి 3 బెడ్రూమ్ ఇల్లు వస్తుందని తెలిపారు. కార్మికులు నివాసం ఉండే క్వార్టర్ అధ్వానంగా ఉంటే వాటిపై మాట్లాడడం చేతకాదు కానీ సిఐటియు కార్మికుల కోసం చేస్తున్న పోరాటాలతో సిఐటియుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని మానుకొని కార్మికులు సమస్యలపై పోరాడాలని హితవు పలికారు. ఇలా లాభాల వాటా ఇలా ఒకరి మీద ఒకరు పోటీ పడి రేపు వస్తుందని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. చాలా సంతోషం. మీ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడండి అని ఒప్పుకుంటే ఇస్తే మంచిది. ఇవ్వకపోతే ఏం చేయాలనేది మాత్రం మీరు ఎవరు చెప్పచ్చు. ఇద్దరు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ కార్యాచరణ చెప్పండి. ఒకవేళ రేపో ఎల్లుండో ప్రకటించకపోతే దాని మీద మనం కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని పనిచేస్తారా, లేదా మీ ఇద్దరు కలిసి సమన్వయం ఇస్తారా, లేదు ఏం చేసి కార్మికులకు దాన్ని అమలు చేస్తానికి కూర్చుంటారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అంటున్నాం, రేపు కాకపోతే ఎల్లుండి అన్న టైం ఇచ్చేసి అన్ని కార్మిక సంఘాలను పిలిచి వాస్తవ లాభాలు ప్రకటించమనండి. ఇలా చిమ్మికి బమ్మికి చిమ్మి చేసేసి 35% ఇప్పించని జబ్బలు తెచ్చుకోవడానికి కాదు. పోయిన సంవత్సరమే చాలా 1000 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. మరి ఈ సంవత్సరం కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. అందుకని వాస్తవ లాభాలు ప్రకటించేసి 1% తప్పించడం మంచిదే, కానీ వాస్తవ లాభాలు ప్రకటించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది. 3 సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులకు ఇల్లు ఉండాలి అనే దాని మీద రకరకాల ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా ఎవ్వరు మాట్లాడలేదు. కానీ ఇవాళ కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం మీద, యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తే ఈ పలుకుబడి సిఐటికి ఎక్కడొస్తుందో, మేము ఎక్కడ రాబోయే కాలంలో ఎన్నికల్లో ఎక్కడ వెనుకబడతామో అని ఇలా కార్మిక సంఘాలు ఇప్పుడు స్పందిస్తుంది. ఎన్నికలప్పుడేమో అందరూ మేనిఫెస్టోలో పెట్టింది. సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్నాం, రాజకీయ ప్రణాళికకు ఓట్లు దండుకున్నాం. ఇప్పుడు వచ్చేవరకు ఎప్పుడైతే కొంచెం కమిటీలు పడి యాజమాన్యంలో కార్మికులందరూ కోరుకుంటారో ఇది తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నాం. సిఐటి తప్పుదో పట్టిస్తుంది అంటున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, సింగరేణి కార్మికులకి ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుడు ₹1 పెట్టుకోకుండా సొంతిల్లు ఇవ్వచ్చు అని కార్యాచరణ చేస్తే దాని వక్రభాష వ్యక్తి ఒక ఆయన రియాజ్ అహ్మద్ ఏమో కార్మికుడు ఏబీసీ తెచ్చుకున్న క్వార్టర్ హక్కు అది పోతుంది అంటున్నాడు. నేనంటే నా క్వార్టర్ తీసేస్తే ఎందుకు హక్కు పోతుంది? ఇవాళ 8,000 మంది కార్మికులు ఉంటే ఎన్ని క్వార్టర్లు ఉన్నాయి సింగరేణిలో? నీకు ఐడియా ఉంటే చెప్పు. 56,000 క్వార్టర్ల కంపెనీ కట్టిస్తే 40,000 మంది కార్మికులు ఉంటే 30,000 మంది కార్మికులే క్వార్టర్లలో ఉన్నారు. 10,000 మంది క్వార్టర్లు ఎందుకు ఖాళీ చేసిన నువ్వు చెప్తావా? మొత్తం కంపెనీకి రికవరీ చేసుకునే హెచ్ఆర్ఏ సంబంధించి లేదా పెరిగితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అన్నీ చూసుకున్నప్పుడు కంపెనీ ఖాళీ చేసుకునే డబ్బుల కన్నా మంచి ఇళ్ళు వస్తున్నాయి బయట. చాలా మంది కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేసి కంపెనీ చెప్పి ప్రైవేట్లో ఇల్లు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. 2 డబుల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు వస్తున్నాయి. 5 పైసల బండి ఖర్చు లేకుండా వాళ్ళకి వస్తాను. అది ఆలోచించవా? ఇలా కంపెనీ మనం కార్మికులకు అలాట్ చేసినట్టు కోరుతున్నాం. ఏ కంపెనీ అయినా ఏ క్వార్టర్ రిపేర్ చేసిందా? మంచిళ్ళు మంచిగా వస్తున్నాయా? డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా ఉందా? వర్షం పడితే చూసినవా? ఆ ఎస్ఆర్పీలో 5B కాలనీ ఏరియాలో మొత్తం 3,000 మంది నీళ్ళు పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయినాయి 100 క్వార్టర్లలో. పోతన కాలం చూసినవా? పోతన కాలంలో 100 క్వార్టర్లు ఎప్పుడు కూర్చి చచ్చిపోతారో కార్మికులు బిక్కు అని కూర్చుంటే మొన్న ధర్నా చేసేస్తే కొన్ని క్వార్టర్లు రిపేర్ అవుతున్నాయి. ఇలా గాంధీనగర్ చూసినవా? రోడ్డు కన్నా మీటర్ 6 మీటర్లు లోతుకుంటాయి. వర్షం పడితే ఎలక్ట్రిక్ షాక్ కొడుతున్నాయి. వీటి గురించి మాట్లాడడానికి నువ్వు వస్తలేదు. సిఐటిని బదనాలు చేస్తున్నావా? సిఐటి యాజమాన్య తొత్తు నువ్వెంత పెద్ద కుడింగని కార్మికులకు మరో ప్రదేశం చెప్పి సిఐటిని విమర్శిస్తున్నావా? ముందుదా 3-4 సంవత్సరాల నుంచి నివాస ప్రాంత సమస్యల మీద సిఐటి కొట్లాడి రకరకాల సమస్యలు టేకప్ చేసిన తర్వాతనే సొంత కార్యక్రమం మొదలుపెట్టినాం. వాటి గురించి మాట్లాడకుండా క్వార్టర్ల రిపేర్ 1,000 కోట్ల రూపాయల కంపెనీ రిపేర్ చేస్తున్నా ఏ ఒక్క క్వార్టర్ రిపేర్ చేయరు. మొత్తం కమిషన్ల కోసం దండుకుంటాం సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవి నీకు కనపడవు. ఎక్కడ క్వార్టర్లు రిపేర్ చేసినా కాదు, క్వార్టర్లు అలాట్మెంట్లు అవి చదివితే నీకు కనపడదు. కార్మికుడు అన్నా చిన్న క్వార్టర్ ఎక్కడన్నా పక్కపడి షెడ్ వేసుకుంటే కూలగొడతా అంటే నీకు కనపడదు. కానీ ప్రైవేటు వ్యక్తులు వచ్చి క్వార్టర్ తాళం కొడతా అంటే అవి నీకు కనపడవు. ఇలా మొత్తం
దాదాపు 1500 క్వార్టర్లో RG2 ఏరియాలో తాళాలు పెట్టి ఇల్లీగల్ అయితే దాని కంపెనీ కరెంట్ ఇస్తాను నీళ్ళు ఇస్తుంటే కార్మికుల కౌన్సిలింగ్ పోయిన క్వార్టర్ దొరికిన పరిస్థితులు ఉంటే అది నీకు కనపడవు. కానీ కార్మిక CIT సంతలు ఇస్తుందంటే మాత్రమే అది ఎట్లా వస్తుంది అడుగుతున్నావు. ఎట్లా రాదో నేను అడుగుతున్నా. ఎట్లా రాదో నువ్వు చెప్పు, ఎట్లా వస్తుందో నేను చెప్తా. అది ఏఐటీస్కైనా HMS కార్మిక సంఘానికైనా చెప్పదలుచుకున్నాం. డిబేట్లో కూర్చుంటావా మాట్లాడదాం, లేదా కార్మిక కేంద్రంలో కూర్చుందామా మాట్లాడదాం, లేదు ప్రస్తుతంలో పిలిచి లైవ్లో మాట్లాడదాం. అది గంట కానీ 2 గంటలు కానీ కార్మికులకు ఎట్లా వస్తుందో 5,000 బండి లేకుండా కనీసం 25-30 లక్షల ఇల్లు సొంతంగా చేసే కార్యక్రమం ఎట్లా ఉన్నదో నా దగ్గర రిపోర్ట్ ఉంది. అందుకని ఉట్టిగా ఊకదంపలు ముచ్చని చెప్పి మమ్మల్ని ఏదో ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి మేము తొత్తు సంఘం, నువ్వు తొత్తు సంఘం మేము CITగా ఎప్పుడు కార్మికుల ముందు తొడగొట్టి యాజమాన్యం దగ్గర చేసి కార్మికుల చరిత్ర CITకి లేదు, ఏ ఒప్పందంలో లేదు, ఏ ఇష్యూలో లేదు. ఆ చరిత్రలు ఎవరు ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ సమావేశంలో CITU నాయకులు ఆరేపల్లి రాజమౌళి, దాసరి సురేష్, జంగపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.